హలో దోస్తో, వీకెండ్ వచ్చేసిందంటే మన ఛానల్లో కొత్త టాపిక్ రెడీగా ఉన్నట్టే. ఈరోజు టాపిక్ వచ్చేసి యదువంశం. ఈ యదువంశం యొక్క మనోహరమైన కథను అన్వేషించేటప్పుడు హిందూ పురాణాల యొక్క గొప్ప చిత్రపటంలోకి ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఈ వంశము, దాని మూలాలు పురాతన కాలపు నాటివి. హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒక్కరైన శ్రీకృష్ణుడి ఉనికిని తెలియజేస్తుంది. శౌర్యం మరియు ప్రభువులకు ప్రసిద్ధి చెందిన యదురాజ్య వంశం ఇతిహాసాలు మరియు గ్రంథాలలో కీలక పాత్రను పోషించింది. దీని కథ హిందూ మతంలోనే అపారమైన ప్రాముఖ్యత కలిగిన కృష్ణ భగవానుడి యొక్క దైవిక దోపిడీలతో ముడిపడి ఉంది. ఈ వీడియో ఎండ్లోపు యదురాజ్య వంశం యొక్క విశిష్టత, కీర్తి మరియు చివరికి ఈ వంశం ఎలా నాశనమయ్యిందో తెలుసుకుందాం. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా యదురాజ్య వంశం యొక్క రహస్యాన్ని ఛేదిద్దాం. హలో ఆల్, ఇట్స్ మీ మన్నే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా యదువంశం గురించి తెలుసుకుందాం. యదురాజ్య వంశాన్ని కార్దమ ఋషి మరియు యాయాతి కుమారుడైన యదు స్థాపించాడు. యాదవులది శక్తివంతమైన మరియు సంపన్నమైన వంశము. ఇదే కాక విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుడు ఈ రాజ్యవంశానికి చెందినవాడు. యదువంశపు క్షీణతకు దారి తీసిన శాపము కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత జరిగిన సంఘటనతో ముడిపడి ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు కీలక పాత్ర పోషిస్తాడు. యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు భూలోకం నుండి విశ్రమించే సమయం ఆసన్నమైనదని అనుకుంటాడు. ఇక్కడ చూస్తే యుద్ధం తర్వాత పరాక్రమానికి, బలానికి పేరుగాంచిన యాదవులు అధికారం మరియు అహంకారపు మత్తులో పడ్డారు. విజయపరంగా ఒకరోజు వారందరూ ప్రభాస అనే సముద్రపు ఒడ్డున గుమ్మిగూడి మద్యపానంలో నిమగ్నమయ్యారు. వారి ఉల్లాస సమయంలో పనిచేయని ఒక హాస్యము బయటపడింది. యదువంశానికి చెందినవాడు మరియు శ్రీకృష్ణుడికి కుమారుడు అయిన సాంబుడు ఒక చిలిపి హాస్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. సాంబుడు తనని తాను ఒక గర్భిణీ స్త్రీగా అలంకరించుకొని అక్కడ వాళ్ళందరినీ ఎగతాళి చేయాలని మరియు వినోదం కలిగించాలని ఉద్దేశించుకున్నాడు. కాకపోతే దురదృష్టవశాత్తు సాంబుడి యొక్క చర్యలు అక్కడికి హాజరైన ఋషుల పట్ల అగౌరవంగా మారడంతో చిలిపి విషాదకరమైన మలుపు తిరిగింది. జ్ఞానానికి, తపస్సుకు పేరుగాంచిన ఋషులు ఈ పరిహాస చర్యకి మనస్తాపం చెందారు. ఋషులు సాంబుడి యొక్క అగౌరవ పరిహాసానికి తీవ్ర కోపంతో శాపంతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటారు. సాంబుడిపై వారు పలికిన శాపము అతనికి మాత్రమే కాకుండా యదువంశపు అంతటిపైన తీవ్ర పరిమాణాన్ని కలిగించింది. వారి శాపంలో సాంబుడి యొక్క చర్యల ఫలితంగా యావత్ యదువంశం మొత్తం నాశనమవుతుందని ఋషులు అంచనా వేశారు. సాంబుడు ఒక ఇనుప గద్దెకు జన్మనిస్తాడు. యాదవుల వంశనాశనానికి ఈ ఇనుప గద్దె ప్రత్యేక కారణమవుతుందని శాపం ముందే చెప్పింది. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు కోపానికి గురైన ఋషుల చేత శపించబడి యదువంశ నాశనానికి కారణమయ్యే ఒక ఇనుప గద్దెకు జన్మనిస్తాడు. ఈ ఇనుప గద్దె మొదటి నుండే హాని కలిగించడానికే ఈ వస్తువు ఉందా అన్నట్లుగా కనిపించింది. శాపం యొక్క ఉనికిని తెలియక సాంబుడితో సహా యాదవులందరూ ఆ ఇనుప ముక్కను చిన్న చిన్న ముక్కలుగా మార్చి సముద్రంలోకి విసిరేస్తారు. దానిని సాధారణ మరియు పనిచేయని వస్తువుగా భావిస్తారు. అలా విసిరిన ముక్కలలో ఒక ముక్కను ఒక చాప మింగుతుంది. కాలక్రమేణా మెటల్ ముక్క ఒక ఆధ్యాత్మిక పరివర్తనకు గురయ్యింది.
ఈ పరివర్తన శాపానికి సంబంధించిన దైవిక శక్తిచే మార్గనిర్దేశం చేయబడింది. క్రమంగా పనిచేయని వస్తువుగా భావించిన మెటల్ ముక్క శక్తివంతమైన మరియు ప్రాణాంతకమైన ఆయుధంగా రూపాంతరం చెందింది. ఇది శాపం యొక్క కర్మాంశాలను హైలైట్గా చూపిస్తుంది. ఋషులను అగౌరవపరచడం మరియు విశ్వకర్మాన్ని ఉల్లంఘించడం వల్ల జరిగే పరిణామాలను తేలికగా తీసుకోకూడదని నొక్కి చెబుతుంది. దీంతో శాపాన్ని సరిగ్గా గమనించని కారణంగా ఆ రూపాంతరం చెందిన మెటల్ ముక్కతో వారి మధ్యలో వారే గొడవ పడుతూ ఆ ఆయుధంతో ఒకరిని ఒకరు చంపుకోవడం ప్రారంభిస్తారు. అంతేకాదు వారి మధ్యలో వారే తగాదాలకు గురై యావత్ యదువంశ సామ్రాజ్యం మొత్తం నాశనం అవుతుంది. అందుకే అంటారేమో, కొన్నిసార్లు చిన్న చిన్న చర్యలను కూడా సరిగ్గా గమనించకపోతే వాటి ప్రభావం యావత్ రాజ్యనాశనానికి దారితీస్తుందని. అంతేకాదు అధికారం, అహంకారం, దుర్వినియోగం మరియు ఋషుల పట్ల అగౌరవం యొక్క పరిమాణాలను నొక్కి చెప్పే నైతిక పాఠంగా ఈ కథ పనిచేస్తుంది. యదువంశం ఎలా నాశనమైందో తెలుసుకున్నాం కదా. మరి అయితే మమ్మల్ని చీర్ చేయడానికి ఒక లైక్ కొట్టండి. ఈ కంటెంట్ నచ్చిన వారితో షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో దెన్, మరో వారం మరో టాపిక్ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.